తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో మరింత చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. తెలంగాణలో పలుచోట్ల ఇప్పటికే రాత్రిపూట కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై చలి ప్రభావం చూపుతుందని, చిన్నపిల్లలు 60 ఏళ్లు దాటిన వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో రాత్రితో పాటు పగలు ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. దీంతో చాలామంది జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. ఇక చలికాలంలో వైరస్లు త్వరగా వ్యాపిస్తాయి. దీంతో పలువురు వైరల్ ఫీవర్లతోనూ ఇబ్బంది పడే అవకాశం ఉంది. గత వారం 10 రోజులుగా పిల్లల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలు 20 నుంచి 30% పెరిగాయి. ఇక వృద్ధులు కూడా ఇదే తరహా సమస్యలతో బాధపడుతున్నారు. ఫలితంగా జిల్లాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ జిల్లా ఆసుపత్రులకు రోగులు ఎక్కువగా వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 42,000 మంది ఓపీకి వెళ్తున్నారు. ప్రస్తుతానికి ఇది సాధారణమే అయినా రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యారోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. చలి ప్రభావిత సమస్యలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి వాతావరణంలో పిల్లలపై ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా శరీరం చల్లబడడం వంటి హైపోథెర్మియా సమస్యలు వస్తాయి. మొదట జలుబు సోకి తర్వాత వైరస్లతో న్యూమోనియా, ఫ్లూ లాంటివి అధికమై కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం విషమించి పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. వింటర్లో పిల్లల్లో ఆకలి సైతం మందగిస్తుంది. దీంతో వారు సరిగ్గా తినక మరింత నీరసపడిపోతారు. వారి చర్మం కూడా ఎండిపోయి దురద పెరుగుతుంది. పెదవులు పగిలి మంటతో బాధపడుతుండడంతో వ్యాసిలిన్ వంటి క్రీములు, చర్మంపై లోషన్లు రాసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. వయసు పైబడ్డ వారిపైన చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. అధిక చలి మొదట ముక్కు కారణం నుంచి సమస్యలు మొదలవుతాయి. దీన్ని అప్పర్ రెస్పిరేటర్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇది ఎక్కువైతే ముక్కును దాటి ఊపిరితిత్తుల్లోకి చల్లగాలి వెళితే వాయునాళాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు దగ్గు తీవ్రమవుతుంది. ఇన్ఫెక్షన్ లోపలికి చేరితే కనీసం 2 నెలల వరకు ఇబ్బంది ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చల్లటి నీరు, చల్లటి గాలి, దుమ్ము ఊపిరితిత్తుల్లోకి చేరకుండా నివారించాల్సి ఉంటుంది. చలికాలంలో ఆస్తమా ఉన్నవారు చలిబారిన పడితే అది మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా గూగుల్లో వెతికి సొంత వైద్యం చేసుకోకుండా ఆసుపత్రులకు వెళ్లాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శీతల పానీయాలు తీసుకోకుండా వేడి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలని డాక్టర్లు అంటున్నారు. ఇక గుండె జబ్బులు ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.